Hi, hello everyone. Welcome to Botany class. So in this class we discuss about bacteria. First of all, what is bacteria? Bacteria are microscopic structures. It is having single cell without nuclei. So these are called as prokaryotics. So మనకి బ్యాక్టీరియా అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో ఉంటాయి అండ్ వీటికి ఒకే ఒక సెల్ ఉంటుంది అండ్ న్యూక్లియై అనేది యాబ్సెంట్గా ఉండడం వల్ల వీటిని ప్రోకారియోటిక్స్గా పిలుస్తాము. అండ్ బ్యాక్టీరియా అనేది ఎక్కడ ఉంటుంది అంటే దే ఫౌండ్ ఓవరాల్ ది వరల్డ్ అండ్ దే ఫౌండ్ ఇన్ సాయిల్, వాటర్, ఎయిర్ అండ్ ఆన్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీ లోపల అండ్ వాటర్లో, సాయిల్లో, ఎయిర్లో ఈ బ్యాక్టీరియా సర్వే అవుతుంది. సో బ్యాక్టీరియా ఆల్సో ప్రజెంట్ ఇన్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. సో ఫుడ్స్లో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది అండ్ ఇట్ విల్ ప్రజెంట్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్, హీట్ అండ్ డ్రాఫ్ట్ కండిషన్స్. సో డ్రాఫ్ట్ కండిషన్స్లో కూడా బ్యాక్టీరియా అనేది సర్వే అవుతుంది. సో బ్యాక్టీరియా అనేది కొన్ని డెడ్లీ పారాసైట్స్గా ఉంటాయి ప్లాంట్లో, యానిమల్స్లో అండ్ హ్యూమన్ బీయింగ్స్లో. బ్యాక్టీరియా అనేటివి చనిపోయిన వాటిపైన కూడా ఉంటాయి అండ్ బ్యాక్టీరియా అనేది కొన్ని మ్యూచువల్ బెనిఫిషియల్ సింబయోటిక్గా ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా ఇకరేషియా ఈకోలై అనే బ్యాక్టీరియా హ్యూమన్ ఇంటెస్టైన్లో ఉంటాయి. ఇవి సింబయోటిక్గా ఉంటాయి. సో బ్యాక్టీరియా యొక్క డెఫినేషన్ అండ్ ఇంట్రడక్షన్ అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇంట్రడక్షన్, మార్ఫాలజీ అండ్ సెల్ స్ట్రక్చర్ అండ్ న్యూట్రిషన్, రిప్రొడక్షన్ అండ్ the importance of bacteria to humans. So whole concept of bacteria is presented in this video. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంట్రడక్షన్, బ్యాక్టీరియాని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే ఆంటోయిన్ లీవెన్హుక్ ఇన్ 1674. సో బ్యాక్టీరియా అనేది మైక్రోస్కోపిక్ క్రియేచర్స్గా ఉన్నాయి అని చెప్పి ఆంటోయిన్ లీవెన్హుక్ ఇన్ 1674లో డిస్కవర్ చేశాడు. సో మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్కి, మైక్రోబ్స్కి హెరెన్బర్గ్ 1829లో బ్యాక్టీరియా అనే నేమ్ని పెట్టడం జరిగింది. సో లూయిస్ ప్యాచర్ 1850లో బ్యాక్టీరియా పైన సెవరల్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో అందువల్ల బ్యాక్టీరియాకి కెమికల్ ఫ్యాక్టర్ క్యాపబిలిటీ అనేది ఉంది, నేచర్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ తేవడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి లూయిస్ ప్యాచర్ చెప్పడం జరిగింది. సో బ్యాక్టీరియా పైన సెవరల్ ఎక్స్పెరిమెంట్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా లూయిస్ ప్యాచర్ని మనము ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీగా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ కోట్స్ ఇన్ 1870స్లో జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. సో బ్యాక్టీరియా పైన ఎక్స్పెరిమెంట్స్ చేసి బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్స్, డిసీజ్ని స్ప్రెడ్ చేయడం నేచర్ ఉంది అని చెప్పేసి జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ని ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేశాడు. అండ్ ద స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ బ్యాక్టీరియాలజీ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ లైక్ దిస్. అండ్ ఫస్ట్ మార్ఫాలజీ. మార్ఫాలజీ అనేది సైజ్ని, షేప్ని బేస్ చేసుకొని ఉంటుంది బ్యాక్టీరియాకి. సో బ్యాక్టీరియా అనేది వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ బేర్లీ విజిబుల్ అండర్ ద లైట్ మైక్రోస్కోప్. సో లైట్ మైక్రోస్కోపిక్ ద్వారానే కొంచెం బ్యాక్టీరియా సెల్స్ అనేది కనిపిస్తాయి. అండ్ ద సైజ్ ఆఫ్ బ్యాక్టీరియా వేరియస్ అకార్డింగ్ టు ది స్పీసీస్ టు స్పీసీస్. సో ద సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 0.02 అండ్ 5.0 లెంత్లో ఉంటాయి, లెంత్ అండ్ బ్రెడ్త్లో 0.5 to 1 μm బ్రెడ్త్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ బ్యాక్టీరియా, వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్ అనేది బ్యాక్టీరియా. అండ్ షేప్ అనేది ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ది బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా సెల్ అనేది బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ డిటర్మైన్ చేస్తుంది. సో షేప్ని డిటర్మైన్ చేస్తుంది. బ్యాక్టీరియా సెల్స్ అనేటివి మేబీ స్పెరికల్గా ఉండొచ్చు, ఎలాంగేటెడ్గా ఉండొచ్చు, హెలికల్గా ఉండొచ్చు అండ్ కామా షేప్గా ఉండొచ్చు. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ గ్రూప్స్ డిపెండ్స్ అపాన్ ది సెల్ అరేంజ్మెంట్ టుగెదర్ ఆఫ్టర్ సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ తర్వాత వాటి యొక్క సెల్స్ అనేది ఎలా అరేంజ్ అవుతాయో దాన్ని బట్టి వాటి యొక్క షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటి యొక్క షేప్ అనేది సెల్ డివిజన్ జరిగినప్పుడు మాత్రం వాటి షేప్ ఎలా ఉంటుందో అలాగే వీటి యొక్క షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో సెల్ వాల్ అనేది ఫామ్ అవ్వడం వల్ల షేప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఫస్ట్
కోకాయ్ షేప్. సో కోకాయ్ షేప్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కోకాయ్ మీన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పెరికల్ స్ట్రక్చర్గా ఉండడం ద్వారా వీటిని కోకాయ్ అని పిలుస్తాము. వీటిలో 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో వాటిలో మోనోకోకస్ మీన్స్ సింగిల్ స్పెరికల్ స్ట్రక్చర్, ఓన్లీ 1 స్పెరికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది సెల్కి. సో దాన్ని మోనోకోకస్ అంటాము, లైక్ దిస్. అండ్ డిప్లోకోకస్ మీన్స్ ఫార్మింగ్ 2 స్పెరికల్ స్ట్రక్చర్స్. 2 స్పెరికల్ స్ట్రక్చర్స్ అనేది ఉండడం వల్ల వీటిని డిప్లోకోకస్గా పిలుస్తాం. నెక్స్ట్ టెట్రాకోకాయ్ మీన్స్ 4 సెల్ అరేంజ్మెంట్స్ అనేది మనము టెట్రాకోకాయ్గా పిలుస్తాము. నెక్స్ట్ స్ట్రిప్టోకోకస్లో మనకి ద లీనియర్ పొజిషన్ ఆఫ్ స్పెరికల్ స్ట్రక్చర్ అనేది జరుగుతుంది. సో లీనియర్ పొజిషన్గా ఉంటాయి వీటి యొక్క స్పెరికల్ స్ట్రక్చర్ అనేది. అండ్ నెక్స్ట్ స్టెఫైలోకోకాయ్ మీన్స్ స్ట్రక్చర్ అనేది వీటికి ఇరెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటాయి. సో ఇరెగ్యులర్ ప్యాటర్న్లో ఉండడం ద్వారా బంచెస్ ఆఫ్ సెల్స్ అనేది ఫామ్ అవుతాయి. వీటి యొక్క సెల్స్ ఫార్ములేషన్లో మనకి రెగ్యులర్గా షేప్ అనేది ఉండదు కరెక్ట్గా. సో వీటిని ఇరెగ్యులర్ షేప్ ఆఫ్ సెల్స్గా పిలుస్తాము. నెక్స్ట్ సర్కేనియాలో ద సెల్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ 8 స్పియర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యూబ్ ఫామ్లో ఉండి 8 సెల్స్ స్పియర్స్తో ఉంటాయి. వీటిని సర్కేనియా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ బ్యాసిల్లస్ ఫామ్. సో బ్యాసిల్లై ఫామ్ని మనము రాడ్ లైక్ స్ట్రక్చర్గా ఎలాంగేటెడ్గా ఉన్న వాటిని మనము బ్యాసిల్లైగా పిలుస్తాము. 3 టైప్స్ కేటగిరీస్ అనేది డివైడ్ అయి ఉంది. సో ఈ 3 టైప్స్లో మోనోబ్యాసిల్లస్ మీన్స్ సింగిల్ ఎలాంగేటెడ్ సెల్. సో సింగిల్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ అనేది ఉండే వాటిని మనము మోనోబ్యాసిల్లస్గా పిలుస్తాం. నెక్స్ట్ డిప్లోబ్యాసిల్లస్ మీన్స్ 2 బ్యాసిల్లస్ ఫార్మేషన్ ఇన్ లీనియర్ పొజిషన్. సో 2 బ్యాసిల్లస్ అనేది ఉంటాయి. సో వాటిని మనము డిప్లోబ్యాసిల్లస్గా పిలుస్తాము. నెక్స్ట్ స్ట్రిప్టోబ్యాసిల్లస్ మీన్స్ చైన్ లైక్ ఆఫ్ బ్యాసిల్లా అపీరింగ్ లైక్ స్ట్రాస్. సో బ్యాసిల్లా అనేది ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ తోటి చైన్ లైక్ ఉండి స్ట్రా లాగా కనిపిస్తాయి. సో వీటిని మనము స్ట్రిప్టోబ్యాసిల్లస్గా పిలుస్తాము. నెక్స్ట్ స్పైరులం మీన్స్ ద సెల్ హ్యావింగ్ హెలికల్ స్ట్రక్చర్ విత్ మోర్ దెన్ 1 ట్విస్ట్. ఒక ట్విస్ట్ కన్నా ఎక్కువగా ఉండి హెలికల్ స్ట్రక్చర్లో ఉండేదాన్ని మనము స్పైరులంగా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వైబ్రోస్ మీన్స్ ద సెల్ వితౌట్ హ్యావింగ్ ఏ ట్విస్ట్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెలికల్. సో ఒక ట్విస్ట్ కూడా లేకుండా హెలికల్ స్ట్రక్చర్లో ఉన్న వాటిని మనము విబ్రాయిస్గా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్. సో సెల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ అనేది ఫ్లాజిల్లా అండ్ ప్లాస్మిడ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఫ్లాజిల్లా అనేది లోకోమోటరీ ఆర్గాన్ లాగా బ్యాక్టీరియంకి పనిచేస్తుంది. సో లోకోమోషన్ ఎందుకంటే ద మూమెంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫర్ మూవ్ టువార్డ్ ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ అవే ఫ్రమ్ ది అడ్వైజ్ వన్. సో మనము బ్యాక్టీరియా అనేది ప్రిడక్టర్స్ నుంచి పారిపోవడానికి లేదంటే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్కి అంటే తనకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళడానికి ఫ్లాజెల్లాని యూజ్ చేసుకుంటూ బ్యాక్టీరియా అనేది మూమెంట్ అనేది చేస్తుంది. సో ఫ్లాజెల్లా అనేది విప్లైక్ స్ట్రక్చర్స్ అనేలాగా ఉంటాయి. సో వీటిని ఫ్లాజెల్లాగా పిలుస్తాం. ఫ్లాజెల్లా అనేటివి మూమెంటం కోసం ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా అనేది ఫ్లాజెల్లంని బేస్ చేసుకొని 4 అరేంజ్మెంట్స్గా ఫామ్ అవుతాయి. సో 4 అరేంజ్మెంట్స్లో మోనోట్రైకస్, యాంఫిట్రైకస్, లోఫోట్రైకస్ అండ్ పెరిట్రైకస్ ఇలా 4 ఫార్ములేషన్లో ఫ్లాజెల్లాని బేస్ చేసుకొని బ్యాక్టీరియా అనేది డివైడ్ అయి ఉంది. సో బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ మోనోట్రైకస్ మీన్స్ ఏ సింగిల్ పోలార్ ఫ్లాజెల్లం ఈస్ ప్రజెంట్. సో మోనోట్రైకస్ అంటే బ్యాక్టీరియాకి వన్ ఎండ్ ఆఫ్ ది బ్యాక్టీరియన్ సెల్ హ్యావింగ్ ఫ్లాజెల్లా. సో ఒకే ఫ్లాజెల్లా అనేది బ్యాక్టీరియా సెల్కి ఎండ్ భాగంలో ఉన్న వాటిని మనము మోనోట్రైకస్గా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ యాంఫిట్రైకస్ మీన్స్ ఏ సింగిల్ ఫ్లాజెల్లా present at each end of the cell. So each end of the cell అంటే ఇది బ్యాక్టీరియా సెల్ అనుకో. ఈచ్ ఎండ్ ఆఫ్ ది సెల్ ఫ్లాజెల్లం ఈస్ ప్రెజెంటెడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాంఫిట్రైకస్. అండ్ లోఫోట్రైకస్ మీన్స్ 2 or more flagella at the one pole of the cell. సో సెల్కి 2 or more flagellum అనేది one end of the cell is present.
So it is called Lophotrichus. And Peritrichus. Peritrichus means the flagella distributed over all the entire cell. So flagella అనేది బ్యాక్టీరియా సెల్ పైన ఓవరాల్గా ఎంటైర్ బాడీ మొత్తం ఫ్లాజెల్లా అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ పెరిట్రైకస్ ఫ్లాజెల్లా. నెక్స్ట్ ప్లాజ్మిడ్. ప్లాజ్మిడ్ అనేది బ్యాక్టీరియా క్రోమోజోమ్కి ఆర్ జీనోఫోర్కి అడిషనల్ పార్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్మాల్ స్పెరికల్ అండ్ హ్యావింగ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. అండ్ ప్లాజ్మిడ్స్ అనేటివి సెల్ యొక్క ప్రొటెక్షన్ కోసం అంటే రెసిస్టెన్స్ టు డ్రగ్స్ లాగా ఉపయోగపడుతుంది అండ్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ ఎంజైమ్స్. సో ప్లాజ్మిడ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది టాక్సిన్స్ని అండ్ ఎంజైమ్స్ని. ఇట్ మే బీ గెయిన్డ్ ఆర్ లాస్ట్ వితౌట్ హార్మింగ్ ద బ్యాక్టీరియా. సో ఇది వీటికి లాస్ ఉన్న అండ్ గెయిన్ ఉన్న బ్యాక్టీరియా సెల్కి ఎలాంటి నష్టం అనేది కలిగించదు. అండ్ ప్లాజ్మిడ్స్ కెన్ బీ రియల్లీ మ్యానిపులేటెడ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ప్లాజ్మిడ్స్ని మనము ల్యాబొరేటరీలో యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియన్ సెల్ టు అనదర్ బ్యాక్టీరియా. సో ఇది మనకి ల్యాబొరేటరీలో ప్లాజ్మిడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ని అండ్ ఇంటర్నల్ ఫంక్షన్స్ని తెలుసుకోవడానికి మనము బ్యాక్టీరియాలో సెల్లోకి ప్లాజ్మిడ్ అనేది ఒక బ్యాక్టీరియా సెల్ నుండి ఇంకో బ్యాక్టీరియా సెల్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వీటిని జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం. అండ్ న్యూట్రిషన్ అనేది బ్యాక్టీరియంలో ఇట్స్ సోర్సెస్ ఆఫ్ కార్బన్ అండ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఉంటుంది. సో 4 మేజర్ న్యూట్రిషనల్ గ్రూప్స్ అనేది బ్యాక్టీరియాలో ఉంటాయి. అవి ఫోటో ఆల్టోట్రోప్స్ మీన్స్ హ్యావింగ్ ఫోటోసింథటిక్ నేచర్. సో వీటికి ఫోటోసింథటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో దే కెన్ క్యాప్చర్ సన్లైట్ అండ్ ఫార్మ్స్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో సన్లైట్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని కెమికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేసి అండ్ అబ్టైన్ కార్బన్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్. సో అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్స్ని తీసుకుంటుంది. సో వీటిని ఎగ్జాంపుల్స్గా క్రోమాటియం అండ్ క్లోరోబియంని మనం తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ కీమోఆటోట్రోప్స్ అంటే వీటికి అన్యూజువల్ న్యూట్రిషనల్ అడాప్టేషన్ అనేది ఉంటుంది. సో వీటికి సన్లైట్ కానీ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అనేది అవసరపడవు. సో ఎనర్జీని ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ నుంచి తీసుకుంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి తీసుకుంటుంది. సో కీమోఆటోట్రోప్ బ్యాక్టీరియా అనేటివి నైట్రోజోమోనస్, నైట్రోబ్యాక్టీరియా అండ్ మిథనోజెన్స్ అనేటివి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇవి రీసైక్లింగ్ ఆఫ్ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్కి ఉపయోగపడతాయి. ఫోటోహెటెరోట్రోప్స్ మీన్స్ దీస్ ఆర్ హ్యావింగ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ బట్ కార్బన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ సోర్స్. సో ఆర్గానిక్ సోర్సెస్ నుంచి కార్బన్ని తీసుకుంటాయి అండ్ సన్లైట్ అనేది వీటికి యూజ్ అవుతుంది ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ. అండ్ కీమోహెటెరోట్రోప్స్కి బోత్ కార్బన్ అండ్ ఎనర్జీ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి తీసుకుంటాయి. సో వీటిలో రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా లేదంటే ఫెర్మెంటేషన్స్ ద్వారా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. కీమోఆటోట్రోప్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 గ్రూప్స్. సో 2 గ్రూపుగా ఇవి కీమోఆటోట్రోప్స్ డివైడ్ అయ్యాయి. సో మీన్స్ వీటి యొక్క ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని ఎలా తీసుకుంటాయి అనే దాన్ని బట్టి ఇవి 2 విధాలుగా కేటగరైజ్ అయ్యాయి. సో ఫస్ట్ సాప్రోఫైట్స్ అనేటివి ఫ్రీ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఫీడ్స్ ఆన్ డెడ్ ఆర్గానిజమ్స్. సో చనిపోయిన వాటిపైన అవి న్యూట్రియంట్స్ని తీసుకుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ స్పీసీస్. అండ్ పారాసైట్స్ అనేటివి న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి సెల్స్ నుంచి, టిష్యూస్ నుంచి, హోస్ట్ సెల్స్ నుంచి, టిష్యూస్ నుంచి పారాసైట్స్ న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. వీటికి ఎగ్జాంపుల్ ఎగ్జాంథోమోనస్ అండ్ సాల్మొనెల్లా. మైక్రోబ్స్ అనేటివి సో చాలా వరకు మైక్రోబ్స్ మీన్స్ బ్యాక్టీరియా అనేది బయోమెడికల్ ఇంపార్టెన్స్కి ఉపయోగపడతాయి ఈ 2 కేటగిరీలు అనేటివి. అండ్ రిప్రొడక్షన్లో మనము ఇప్పుడు బైనరీ ఫ్యూజన్ని చూస్తున్నాము. బైనరీ ఫ్యూజన్ అనేది 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ది టైమ్ టేకన్ ఇన్ బిట్వీన్ ది సక్సెసివ్ బైనరీ ఫ్యూజన్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఇంటర్వెల్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జనరేషన్ టైం. సో మనకి 2 జెనెటికల్ ఐడెంటికల్ డాటర్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యే టైంని మనము టైమ్ ఇంటర్వెల్గా పిలుస్తాము.
వీటి యొక్క టైం వచ్చేసి 20 minutes టైం అనేది తీసుకుంటుంది. వీటిని మనము జనరేషన్ టైం అంటాము, లేదంటే డబులింగ్ టైంగా పిలుస్తాము. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. సో సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది బ్యాక్టీరియాలో ట్రూ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరగదు. అండ్ హవెవర్ ఎక్స్చేంజ్ ద జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది, కానీ ట్రూ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరగదు. సో వీటిని మనము జెనెటిక్ రీకాంబినేషన్గా పిలుస్తాము. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్స్ ఇన్ 3 ways. 3 విధాలుగా వీటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ది కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే 2 live bacteria come together and the donor cell directly transfers the DNA to recipient cell. The process of conjugation requires a special conjugation apertures called the conjugation tube. సో కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా కాంజుగేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీన్స్ DNA ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఈ కాంజుగేషన్ ట్యూబ్ని డోనార్ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో డోనార్ సెల్ ప్రొడ్యూస్ చేసిన ట్యూబ్ని మనము కాంజుగేషన్ ట్యూబ్ అంటాము ఆర్ పైలస్గా పిలుస్తాము. సో ఫర్ సెల్ టు సెల్ కాంటాక్ట్ ద డోనార్ సెల్ అనేది F+ సెల్ ప్రొడ్యూసెస్ వన్ అపేచర్ కాల్డ్ పైలస్. ది పైలస్ విల్ మేక్ కాంటాక్ట్ విత్ ద రిసిప్టెంట్ సెల్ కాల్డ్ యాజ్ F- సెల్. సో మనము రిసిప్టెంట్ సెల్ని F- సెల్గా, డోనార్ సెల్ని F+ సెల్గా పిలుస్తాము. సో F+ సెల్ అనేది పైలస్ని ఫామ్ చేస్తుంది. ఈ పైలస్ అనేది కాంజుగేషన్ ట్యూబ్. ఈ ట్యూబ్ అనేది F+ సెల్కి F- సెల్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనకి DNA అనేది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాంజుగేషన్. అండ్ కాంజుగేషన్ అనేది ఫస్ట్ డిస్కవర్డ్ బై లెడర్బర్గ్ అండ్ టాటమ్ ఇన్ ఇకరేషియా కోలై ఇన్ ది ఇయర్ ఆఫ్ 1946. సో ఫస్ట్ డిస్కవర్ చేసింది లెడెన్బర్గ్ అండ్ టాటమ్ ఇన్ ఈకోలైలో. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ద బ్యాక్టీరియా జెనెటిక్ రీకాంబినేషన్ వాజ్ డిస్కవర్డ్ బై ఫెడరిక్ గ్రిఫిత్ ఇన్ 1928 ఇన్ స్ట్రిప్టోకోకస్ న్యూమోనియేస్ అనే బ్యాక్టీరియంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జెనెటిక్ మెటీరియల్ రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ uptake of naked DNA fragments from surrounding environment and express of that genetic information in the recipient cell. సో ఫస్ట్ ఈ రిసిప్టెంట్ సెల్ అనేది సరౌండింగ్స్లో ఉన్న DNA ఫ్రాగ్మెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ది డిస్కవరీ ఆఫ్ DNA యాజ్ ద జెనెటిక్ మెటీరియల్ వాజ్ బేస్డ్ ఆన్ ది ట్రాన్స్ఫర్మేషన్. సో వీటిని ట్రాన్స్ఫర్మేషన్గా పిలుస్తాము. అండ్ ఫస్ట్ క్యారెక్టర్ లేనిది అండ్ DNA ఫ్రాగ్మెంట్స్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత వీటికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్డక్షన్. సో ట్రాన్స్డక్షన్ మీన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియం టు అనదర్ బ్యాక్టీరియో బై ది బ్యాక్టీరియోఫేజ్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్డక్షన్. సో ట్రాన్స్డక్షన్ అనేది ఒక బ్యాక్టీరియం నుంచి ఇంకో బ్యాక్టీరియం వరకు జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది with the help of bacteriophage. And Lederberg and Ginder discovered the transduction process in Salmonella typhimurium and in 1951. So transduction process is this. And the importance of bacteria to humans. సో మనకి బ్యాక్టీరియా వల్ల యూజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. Bacteria are known as to cause plant, animals and human diseases. సో బ్యాక్టీరియా అనేది మనకి ప్లాంట్కి, యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి డిసీజ్ని స్ప్రెడ్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా అనేది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా హ్యూమన్స్కి చాలా యూజ్ అవుతుంది, బెనిఫిషియల్గా ఉంటుంది. సో అందుకే మనము బ్యాక్టీరియాని ఫ్రెండ్స్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్గా పిలుస్తాము. సో బ్యాక్టీరియా ఫస్ట్ ఏం డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తుంది ప్లాంట్స్లో అనేది చూద్దాం. బ్లైట్ ఆఫ్ రైస్ అనే డిసీజ్ని ఎగ్జాంథోమోనస్ ఓరైజా అనే బ్యాక్టీరియా స్ప్రెడ్ చేస్తుంది. అండ్ సిట్రస్ క్యాన్సర్ అనేది ప్లాంట్లో వస్తుంది. సో ఎగ్జాంథోమోనస్ యాక్సోనోపోడిస్ అనే బ్యాక్టీరియాము స్ప్రెడ్ చేస్తుంది. అలాగే క్రోన్ గాల్ అనే డిసీజ్ని యాపిల్స్లో అండ్ పియర్లో చూస్తాము. అగరోబ్యాక్టీరియం టుమెఫేసిన్ అనే డిసీజ్ బ్యాక్టీరియా అనేది డిసీజ్ని స్ప్రెడ్ చేస్తుంది. సో అలాగే
హ్యూమన్స్లో బ్యాక్టీరియా అనేది ఏ విధంగా ఉంటుందంటే వైబ్రో కొలెరా అనే బ్యాక్టీరియా కొలెరా డిసీజ్ని స్ప్రెడ్ చేస్తుంది. సాల్మోనెల్లా టైఫీ అనేది బ్యాక్టీరియం టైఫాయిడ్ని స్ప్రెడ్ చేస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని టీబీని స్ప్రెడ్ చేస్తుంది. అండ్ డిప్లోక్లోకస్ న్యూమోనియాని స్ప్రెడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద బ్యాక్టీరియా కాజెస్ డిసీజెస్ టు హ్యూమన్స్. అలాగే బ్యాక్టీరియా వల్ల మనకి యూజెస్ ఉన్నాయి. సో యూజెస్ ఏంటంటే బ్యాక్టీరియా వల్ల మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ యూరియంలో బ్యాక్టీరియా అనేది యూజ్ అవుతుంది. సో ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల మనకి చాలా మనీ అనేది ఖర్చు అవుతుంది. సో బ్యాక్టీరియం యూజ్ చేయడం వల్ల 50% ఎబో కాస్ట్ అనేది మనకి సేవ్ అవుతుంది. సో బ్యాక్టీరియాని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ యురేనియంలో యూజ్ చేస్తారు. సో రాక్స్ని ఎక్స్ట్రాక్టింగ్ చేసి యురేనియంని తీస్తారు. సో యురేనియంని తీయడానికి ప్రాసెస్ని మనము బయోమైనింగ్ అంటాం. బయోమైనింగ్లో మైక్రోబ్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో దానివల్ల మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో 50% కన్నా ఎక్కువ కాస్ట్ని మనము ఈ బ్యాక్టీరియాని వాడడం ద్వారా తగ్గించవచ్చు. సో బ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుబుల్ మెటల్స్ లైక్ యురేనియం ఫ్రమ్ రాక్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బయోసెన్సార్గా డిఎన్ఏ మాలిక్యూల్ ఆఫ్ బ్యాక్టీరియం అనేది ఉపయోగపడుతుంది. సో బ్యాక్టీరియంలోని డిఎన్ఏ మాలిక్యూల్స్ని మనము కాంపౌండ్స్ని బయోలాజికల్ యాక్టివ్ టాక్సిక్ పొల్యూటెంట్స్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే బయోసెన్సార్ అనేది మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉపయోగిస్తారు. ఫర్ ఫుడ్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆపరేషన్స్లో ఉపయోగిస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ బయోటెక్నాలజీ డిపెండ్స్ అపాన్ ద పాసిబిలిటీ అండ్ ఆల్టర్నేటింగ్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ బ్యాక్టీరియం త్రూ జెనెటిక్ ఇంజనీరింగ్. సో జెనెటిక్ ఇంజనీరింగ్లో బ్యాక్టీరియా యొక్క డెవలప్మెంట్ని ఎలా ఉంది అని చెప్పేసి బయోటెక్నాలజీలో చూస్తాము. సో వాటి యొక్క జెనెటిక్ మేకప్ని ప్లాస్మిడ్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ప్లాస్మిడ్ అనేది జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ఉపయోగపడుతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్లో ప్లాస్మిడ్ అనేది వెక్టార్స్గా ఉపయోగపడతాయి. వీటిని మనము ఏజెంట్స్గా యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియం. సో సెల్ స్ట్రక్చర్ బ్యాక్టీరియంది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో బ్యాక్టీరియంకి సెల్ వాల్ అనేది రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్ చాలా రిజిడ్గా ఉంటుంది, అంటే చాలా టఫ్గా ఉంటుంది. అండ్ సెల్ హ్యావింగ్ సెల్ మెంబ్రెన్. సో సెల్ మెంబ్రెన్లో ఇన్సైడ్ ద సెల్ మెంబ్రెన్ సైటోప్లాజం ఈజ్ ప్రెజెంట్. సైటోప్లాజంలో మనకి రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ మీన్స్ ఆర్ఎన్ఏ. అండ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ అనేటివి డిఎన్ఏని కలిగి ఉంటాయి. సో ప్లాస్మిడ్ అనేది స్పెరికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని కలిగి ఉంటుంది. అలాగే వీటికి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఉన్నాయి. వీటిని పిల్లైగా పిలుస్తాము. క్యాప్సుల్ ఉంటుంది ఇన్సైడ్ ది సెల్ మెంబ్రెన్. అండ్ ఎండోస్పోర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్లాజెల్లం అనేది బ్యాక్టీరియంకి కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫ్లాజెల్లం ద్వారా బ్యాక్టీరియంలో మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఫ్లాజెల్లం అనేది విప్ లైక్ స్ట్రక్చర్స్ మీన్స్ కొరడా లాగా కనిపిస్తాయి. సో మూమెంట్ చేయడానికి ఫ్లాజెల్లం అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది bacteria cells. Thank you for watching this video and please like and share, subscribe my channel.